ఈ సందర్భం ప్రత్యేకమైంది. ఎట్లా అనిపిస్తుంది రాజధానికి చట్టబద్ధత లభించడం అనే అంశం? చాలా ప్రత్యేకమైన సందర్భంలో మీరు వచ్చారండి. ఆ రోజు మరి మేమందరం కూడా భూములు ఇవ్వటానికి సిద్ధమైన సమయంలో వచ్చారు. ఆ తర్వాత మేము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇవాళ మా అందరి కోరిక, రైతులందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయటం జరిగింది. మాకు మీ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ రోజు భూములు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇటువంటి ఒక సైకోలాగా జగన్ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యి ఈ చట్టాలతో, వ్యవస్థలతో ఆడుకుంటారని మాకు తెలియదు. మరి ఇట్లా ఆడుకొని రాష్ట్రాన్నే కాదు, మా భావితరాల భవిష్యత్తునన్నింటినీ కూడా తరతరాలుగా మేము నమ్ముకున్న భూముల్ని ప్రభుత్వానికి ఇస్తే ఇలా జరిగింది, ఇలా చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాకు ప్రత్యేకమైన చట్టబద్ధత అనేది, ఇప్పుడు చట్టబద్ధత లేదని కాదు, హైకోర్టులో కూడా రైతులుగా మేము గెలిచాము. కానీ ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాటు పార్లమెంట్ స్థాయిలో, దేశ స్థాయిలో జరగాలి. జరిగితేనే మాకు నమ్మకం ఉంటుంది. మాతో పాటు ఇన్వెస్టర్లందరికి కూడా నమ్మకం ఉంటుంది, వివిధ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంటుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయగా, మరి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమ్మతించి తగిన విధంగా గత కొన్ని రోజులుగా చర్యలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో మరి తీర్మానం, ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి అనే పూర్తి చట్టబద్ధతకు ఏర్పాటుకు ఆమోదం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చట్టబద్ధతకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మరి ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సమ్మతించిన ఈ సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి 4 వైఎస్ఆర్సీపీ ఎంపీలు వాకౌట్ చేయటం నిజంగా దురదృష్టకరం. ఈ సందర్భంలో అది చరిత్రలో నిలిచిపోద్దని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే అసలు ఈ చట్టబద్ధత కల్పించాలి రాజధానికి అనే ఆలోచన ఎవరిది? రైతులదా, ప్రభుత్వాందా, బాబు గారు? ఇది ఎవరిది అని అంటే అండి, అటువంటి పరిస్థితుల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారిది అనుకుంటే కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి ఒక వ్యక్తి భావిక తరాలని, భవిష్యత్తుని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా, నష్టం చేసే విధంగా ఒక రాజకీయ నాయకుడు పుడతాడు, ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎలా వ్యవహరిస్తారని ఆ రోజు మరి అంబేద్కర్ గారు అనుకొని ఉండరు. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, వాటిని అడ్డం పెట్టుకొని, వెసులుబాటుల్ని, వారికి ఉన్న ప్రివిలైజెస్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో, ప్రపంచంలో నవ్వులు పాలు చేసి తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా అనేక సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం వల్ల అందరికీ ఒక రకమైన అపోహ, కొంత భయం అన్నీ ఏర్పడటం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా రైతులందరం కూడా మేము వెళ్ళి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది. దీనికి ఈసారి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మమ్మల్ని పిలిచి మాట్లాడారు. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడింది ఏంటి అనేది ప్రత్యక్షంగా చూశారు. బాబు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చూశారు. అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకంగా ఇక్కడికి అనేక సందర్భాల్లో వచ్చి చూశారు. వారు చూసిన సందర్భంలో అధికారంలోకి రాగానే, ఈ సమయంలో అధికారంలో రాగానే కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని రైతులందరిని పిలిచి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ సారిగా మేము అడిగాం, అంటే దానికి సంబంధించి అప్పుడు చట్టం చేశాము, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని అంటే, దాన్ని ఇంకా పకడ్బందీగా దేశ స్థాయిలో ఇప్పుడు మనమందరం ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసి ఉన్నాం కాబట్టి మీ యొక్క పరపతిని వినియోగించి ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు అందరి కోసం మీరు చేయాల్సిందే అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవటం, మోడీ గారిని, అమిత్ షా గారిని సంప్రదించి ఈ ఏర్పాట్లన్నీ చేశారు. అందువల్లనే నిన్న లోక్సభలో, ఇవాళ రాజ్యసభలో ఈ తీర్మానం ఆమోదం పొందటం జరిగింది.